గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్ అనేది చూద్దాము. సో మనకి మేజర్ ఫెడరల్ రిజర్వ్ ఏదైతే ఉందో ఫెడరల్ బ్యాంక్ అది వచ్చేసి మనకి రేట్ కట్స్ అయితే లేదు. సో అందువల్ల ఏంటంటే మనం నేను డిస్కస్ చేసాము, ఎప్పుడైతే మనకి ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్స్ ఉండవు దానివల్ల ఏంటంటే మనకు వచ్చేసి మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయినా కొంచెం నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నా మనకి అది పాజిటివ్ రికవరీ అయితే ఉంటుందని చెప్పాము మనకి. సో ఈరోజు అలానే మార్కెట్ అయితే కొంత మనం పాజిటివ్ ట్రెండ్ కన్సిడర్ అయ్యింది. అండ్ కాకపోతే ఫెడరల్ రిజర్వ్ ఎప్పుడైతే మనకి రేట్ కట్ అనేది అనౌన్స్ చేస్తుందో ఇప్పుడు వచ్చేసి ఏదైతే మనకి పాజిటివ్ ఒక 50 పాయింట్స్ ఉందో అది వచ్చేసి మోర్ దాన్ 250 పాయింట్స్ ఉండే అవకాశం అయితే ఉండేది. కాకపోతే మనకి రేట్ కట్ అనేది లేకపోవడం వల్ల మనకి మార్కెట్ అయితే పాజిటివ్లో అయితే క్లోజ్ అవడం జరిగింది. జస్ట్ 43 పాయింట్స్ అప్ నిఫ్టీ, ఓకే. అండ్ సెన్సెక్స్ 128 పాయింట్స్ అప్. అండ్ స్మాల్ క్యాప్ కూడా మనకి పాజిటివ్లో ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. ఒక బ్యాంక్ వచ్చేసి మనకి నెగిటివ్లో అయితే ట్రేడ్ అయింది, ఓకే. ఒక బ్యాంక్ వచ్చేసి మనకి నెగిటివ్లో అయితే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం మనం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకి 22,791 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. 22,791. సో నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి దగ్గర 150 పాయింట్స్ మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. మోర్ ఓవర్ మనకి యూరోప్ మార్కెట్స్ ఇప్పుడు మంచి పాజిటివ్లో యూఎస్ ఫ్యూచర్స్ కానీ పాజిటివ్లో అయితే ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము, ఓకే. సో మనకి నిఫ్టీ లెవెల్స్, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఒకసారి చూద్దామండి. మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఈరోజు 20 మే 1 మనకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక రేంజ్లోనే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం మనం, ఓకే. బ్యాంక్ నిఫ్టీ అనేది మనం ఒక రేంజ్లోనే చూస్తున్నాము. సో దానివల్ల ఏంటంటే మనం హెడ్జింగ్ స్ట్రాటజీ ఎదర్ సేమ్ స్ట్రైక్ ప్రైస్ బయింగ్ అండ్ సెల్లింగ్ మనము బయింగ్ సేమ్ వచ్చేసి పిఈ అండ్ సిఈ రెండు మనం కనుక సెల్ చేసినట్లయితే మంచి ప్రాఫిట్ అయితే మనకి హెడ్జింగ్ స్ట్రాటజీ ద్వారా మనకి ఉంటుంది. సో మనకు వచ్చేసి ఇది మే అండి. జస్ట్ మనకు వచ్చేసి ఈ యొక్క 49,400 లెవెల్స్ నుంచి 49,240. సో చాలా స్మాల్ రేంజ్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. సో ప్రీమియం డికేస్ అయితే మంచిగా ఉంటాయండి. దీనివల్ల ఏంటంటే మనకి పిఈ అండ్ సిఈ, సో పిఈ అండ్ సిఈ మన హెడ్జింగ్ స్ట్రాటజీలో ఏం చేస్తాము, సో 49,300 ఒక రౌండ్ ఫిగర్ అనేది మనం ఇక్కడ 49,300 ఒక రౌండ్ ఫిగర్ అనేది సెల్ చేసుకొని కూర్చుంటే మనకి రెండు సైడ్స్ మనకి మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి హెడ్జింగ్ స్ట్రాటజీ ద్వారా. కాకపోతే మనం ఏంటంటే సేమ్ స్ట్రైక్ ప్రైస్ లేకపోతే అవుట్ ఆఫ్ ది మనీ స్ట్రైక్ ప్రైస్ అనేది మనం వెళ్ళి సెల్ చేయాలి, ఓకే. సో ఇప్పుడు రేపు మనకి మార్కెట్ ఎలా ఉండొచ్చు అంటే ఇక్కడ కొంచెం మనకు వచ్చేసి బుల్లిష్ ప్యాటర్న్ అయితే కొంచెం ఫామ్ అయిందండి. సో మేజర్గా వచ్చేసి నేను మార్కెట్లో రేపు కొంచెం బుల్లిష్ ప్యాటర్న్ మూమెంటం గమనిస్తున్నాను. అది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే నాకు వచ్చేసి దగ్గర సేమ్ లెవెల్స్. సో ఈ లెవెల్స్ వచ్చేసి నాకు ఈ 49,400 లెవెల్స్, ఈ లెవెల్స్ ఎప్పుడైతే నాకు బ్రేక్ అవుతాయో నాకు ఇక్కడ నుంచి నాకు మంచి బుల్లిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఫస్ట్ టార్గెట్ 49,600, తర్వాత వచ్చేసి నాకు 50,000 దాకా కనిపిస్తుంది. సో నాకు రేపు మార్కెట్ ఒకవేళ నెగిటివ్ ట్రెండ్ నాకు క్యారీ అవ్వాలంటే మాత్రం ఈ 49,000 రౌండ్ ఫిగర్ అయితే నాకు రెడ్ క్యాండిల్తో బ్రేక్ అవ్వాలి. డౌన్ సైడ్ నాకు 49,000 అనేది రెడ్ క్యాండిల్తో బ్రేక్ అయితేనే నేను అప్పుడు పిఈ సైడ్ ఎంటర్ అవుతాను. లేదంటే నాకు ఓన్లీ బుల్లిష్ మూమెంటం అయితే నాకు 49,000 ఇమీడియట్గా నేను బుల్లిష్ ప్యాటర్న్ మూమెంటం ఎంటర్ అవడానికి కూడా చూస్తాను. ఫస్ట్ టార్గెట్ 49,400, 600, ఓకే. సో నాకు రేపు మార్కెట్ ఎక్కువ సిఈ సైడ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. అండ్ మళ్ళీ మనకు వచ్చేసి నిఫ్టీ ఒకసారి చూద్దాము. సో నిఫ్టీ వచ్చేసి మనకి ఓపెన్ అవ్వటం మాత్రం 22,580. సో నెగిటివ్లో మనకి ఓపెన్ అయ్యి అమాంతం మనకి పాజిటివ్ సెంటిమెంట్ అయితే క్యారీ అయింది. సో పాజిటివ్ సెంటిమెంట్ అయితే క్యారీ అయింది మనకి నెగిటివ్లో ఓపెన్ అయ్యి మనకి ఆల్మోస్ట్ ఫ్లాట్ అని చెప్పొచ్చు అండి. సో ఫ్లాట్లో ఓపెన్ అయ్యి మనకి కొంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది క్యారీ అయింది. సో ఇది కూడా ఒక స్మాల్ రేంజ్ బౌండ్లోనే మనకి ట్రేడ్ అవటం చూస్తున్నాము ఫ్రమ్ 9:30 టు ఈవెన్ క్లోజింగ్ టైం దాకా, ఓకే. 9:30 టు క్లోజింగ్ టైం దాకా. సో రేపు నేను దీని యొక్క స్ట్రాటజీ ఎలా ఫాలో అవుతానేది ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ మేజర్గా నాకు ఇక్కడ చూసినట్లయితే నేను రేపు ఒకవేళ బుల్లిష్ ప్యాటర్న్ అనేది గమనించాలనుకుంటే మాత్రం నాకు ఈ లెవెల్ ఏదైతే ఉందో, సో ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ దాకా నాకు క్యారీ అయ్యే ఛాన్స్ ఉంది. నాకు ఇది చూసినట్లయితే ఒక ఈఎంఏ స్ట్రాటజీ అనేది నేను ఇక్కడ క్యారీ చేస్తున్నానండి. సో ఈ క్యాండిల్ యొక్క లెవెల్ ఒకవేళ నాకు న్యూట్రల్ కానీ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయినా నేనైతే పాజిటివ్ సైడ్కే క్యారీ చేస్తాను. నాకు 22,775 దాకా కనిపిస్తుంది. 22,775 దాకా కనిపిస్తుంది. కానీ నాకు లెవెల్స్ ఒకవేళ నెగిటివ్ ఇండికేషన్ అయితే రావాలంటే మాత్రం నాకు ఈ లెవెల్ అయితే బ్రేక్ అవ్వాలండి. 22,581 ఈ లెవెల్ బ్రేక్ అయితేనే నేను అప్పుడు పిఈ సైడ్ ఎంటర్ అవడానికి చూస్తాను, ఓకే. సో పిఈ సైడ్ ఎంటర్ అవడానికి చూస్తాను. మేజర్గా మీరు ఈ లెవెల్ అయినా తీసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి. సో ఇది ఎగ్జాక్ట్ ఈ లెవెల్స్ 22,611 ఈ లెవెల్స్ క్యారీ అయినా మనం వచ్చేసి మంచి నెగిటివ్ సెంటిమెంట్ క్యారీ అయ్యింది. కాకపోతే మనకి ఏంటంటే
నాకు రేపు పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎందుకంటే ఫెడరల్ రిజర్వ్ వచ్చేసి మనకి స్టాగ్నేషన్ ఉంది కాబట్టి మార్కెట్లో Q4 రిజల్ట్స్ అనేది క్యారీ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక 3-4 కంపెనీస్ చూద్దామండి. ఫస్ట్ మనకి ఫెడరల్ బ్యాంక్. సో ఫెడరల్ బ్యాంక్ అంటే ముందు ఇది అదాని ఎంటర్ప్రైజెస్ చూస్తాము. మెయిన్ లార్జ్ క్యాప్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి నెగిటివ్ రిజల్ట్స్ అనేది మనకి పోస్ట్ చేసినట్లుగా చూస్తున్నారు. నెగిటివ్ రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసినట్లుగా మనకి న్యూస్ అయితే రిలీజ్ అయిందండి. సో మనకు వచ్చేసి ఈ యొక్క క్యారీ ఎప్పుడైతే మనకు ఉందో ఇది ఏంటంటే ఇంటర్నల్గా వాళ్ళకి ముందుగానే తెలిసి ఇది మనకు వచ్చేసి ఇది మార్కెట్లో సో ఇది నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుందని ఆల్మోస్ట్ మనకి దగ్గర ఒక 80 పాయింట్స్ దాకా కరెక్షన్ అయితే చూసాము మనము. సో ఇది ఇంకా మనకి ఎంతవరకు కరెక్షన్ అయ్యవచ్చు అనేది ఒకసారి మనం డే క్యాండిల్ ద్వారా చూద్దాము. నాకు వచ్చేసి ఎగ్జాక్ట్ లెవెల్ దగ్గర ఉందండి 3017. సో ఈ లెవెల్ నేను చూస్తున్నాను 3017. ఈ లెవెల్ కనుక మనకు బ్రేక్ అయితే మాత్రం 3017 లెవెల్ కనుక బ్రేక్ అయితే మాత్రం నాకు 3017. సో ఈ లెవెల్ నాకు బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ 2800 అండ్ దెన్ నాకు దగ్గర 2500. సో ఈ లెవెల్ దాకా నాకు కనిపిస్తుంది. సో నియర్ అబౌట్ 400 to 500 పాయింట్స్ కరెక్షన్ అయితే కనిపిస్తుంది మనకి అదాని ఎంటర్ప్రైజెస్లో. రేపు ఒకవేళ మీరు దీనిలో ఎంటర్ అవ్వాలంటే మాత్రం ఈ లెవెల్ వచ్చేసి మీకు 3100 లెవెల్ స్టాప్ లాస్ పెట్టుకొని కిందకి ఒక 500 పాయింట్స్. సో 1:5 ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్తో ఎంటర్ అయ్యి ఒక 500 పాయింట్స్ మనం ప్రాఫిట్లో మీరు తీసుకోవచ్చు అదాని ఎంటర్ప్రైజెస్. ఓకే, సో ఇంకోటి మనకు వచ్చేసి అదాని పోర్ట్స్ అండి. సో పోర్ట్స్ వచ్చేసి మనకి 2 కంపెనీస్ ఉన్నాయి. ఒకటి అదాని పోర్ట్స్, ఇంకోటి JSW ఇన్ఫ్రా. JSW ఇన్ఫ్రా అనేది మనకి స్ట్రాంగ్ లిస్టింగ్ మంచిగానే ట్రేడ్ అవుతుంది. అండ్ అదాని పోర్ట్స్ కూడా మనకి మంచి రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి నేను జస్ట్ రేపు నా ట్రేడింగ్ స్ట్రాటజీ ఇది ఎలా ఉంటుందంటే విత్ స్టాప్ లాస్ ఇది పెట్టుకుంటాను 1300. మీరు అదాని పోర్ట్స్ చూడండి, జస్ట్ 1300.5 చూసుకొని నేను ఇది అప్ సైడ్ పొటెన్షియల్ మూమెంట్కి వెళ్ళిద్దనే గమనిస్తున్నాను అదాని పోర్ట్స్. ఓకే, చాలా రోజుల దాకా మనకి ఈ లెవెల్స్లోనే ఉంచాడండి, ఉంచాడు. సో నాకు వచ్చేసి ఇప్పుడు అప్ సైడ్ మూమెంటం బ్రేక్ అయితే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం నాకు ఆల్ టైమ్ హై కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది అదాని పోర్ట్స్లో. ఓకే, అదాని పోర్ట్స్లో ఆల్ టైమ్ హై కూడా నాకు కనిపిస్తుంది. మీరు ఇది కాకపోతే మీరు పోర్ట్స్లో 2 కంపెనీలు JSW కానీ ఇది కానీ ఈ రెండిట్లో మీరు ఏది హోల్డ్ చేసుకొని పెట్టుకున్నా లాంగ్ టర్మ్ మీకు బాగుంటుంది. ఇప్పుడు అదాని పోర్ట్స్ మంచి రిజల్ట్స్ ఇచ్చాడు కాబట్టి మీరు అదాని పోర్ట్స్లో ఇప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఫెడరల్ బ్యాంక్ వచ్చేసి మనకు కొంత నెగిటివ్ రిజల్ట్స్ అన్నట్లుగా ఇచ్చారు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో ఈ రిజల్ట్స్ మనం ఏంటంటే ఎక్కువ డిస్కస్ చేయకుండా మనం వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇంటిమేట్ చేస్తున్నాను. జాయిన్ అవ్వని వాళ్ళు వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి. సో నాకు వచ్చేసి ఇది నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చినా కానీ మోరోవర్ సో ఇది ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుందండి. మోస్ట్లీ ఇది వచ్చేసి నాకు మహా అయితే కరెక్షన్ నాకు తెలిసి ఫస్ట్ 160 టార్గెట్ లెవెల్స్ నేను తీసుకుంటున్నాను. ఒకవేళ ఇంకా మనకి సెల్లింగ్ ప్రెషర్ ఉంటే మనకి ఆల్ టైమ్ హై ఎంత 170, జస్ట్ 2 రూపీస్ అనేది స్టాప్ లాస్ పెట్టుకొని 2 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని నేను ఇమీడియట్గా ఎంటర్ అవ్వమంటున్నాను. ఫస్ట్ టార్గెట్ 160 అండి, నాకు సెకండ్ టార్గెట్ 150. సో దగ్గర ఒక 1:10 పాయింట్స్ దాకా మనం క్యారీ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఫెడరల్ బ్యాంక్లో. ఇంకోటి నేను మేజర్గా మన ఫేవరెట్ స్టాక్ వచ్చేసి స్పార్క్ అండి. సో స్పార్క్ వచ్చేసి మనకి ఇక్కడ ఆల్రెడీ యాడ్ అయినట్టు చూపిస్తుంది, చూద్దాము. సో ఎందుకంటే ఇందులో స్పార్క్ వచ్చేసి రీసెంట్గా కూడా నేను యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఈరోజు మంచి లెవెల్స్ అయితే ఇది ట్రేడ్ అవ్వడం చూశాను. అందువల్ల ఇది నేను డిస్కస్ చేద్దామని అనుకున్నాను, ఎందుకంటే మన సబ్స్క్రైబర్ హోల్డ్ చేస్తున్నారు. ఇదిగోనండి నేను ఈరోజు ఫ్రెష్గా ఒక 25 క్వాంటిటీ బై చేసి పెట్టాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఆఫ్టర్ లాంగ్ దగ్గర 12-13 ట్రేడింగ్ సెక్షన్స్ డౌన్ లోవర్ సర్క్యూట్ తర్వాత ఎగ్జాక్ట్ లెవెల్స్ మనకు వచ్చేసి ఎగ్జాక్ట్ లెవెల్స్ దగ్గర మనకి సపోర్ట్ తీసుకొని సో మనకు వచ్చేసి నేను నిన్న కూడా మొన్న రీసెంట్ 212 లెవెల్స్ స్టాప్ లాస్ మేజర్ స్టాప్ లాస్గా మనము టేకప్ చేసాము. సో ఈ లెవెల్స్ నుంచి మనకి రీట్రేస్ అవ్వటం మనం చూస్తున్నాము. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఓన్లీ ఒక స్మాల్ ఒక న్యూస్ వలన ఇంత దగ్గర 50% కరెక్షన్ వచ్చింది. సో ఎందుకంటే మనకు పడదండి. ఇక్కడ మీరు ఎంతగా మీరు యాడ్ ఆన్ చేసుకోగలిగితే స్పార్క్ మీకు అంత బెటరు విత్ స్టాప్ లాస్ ఆఫ్ 212. సో స్టాప్ లాస్ ఆఫ్ 212 పెట్టుకోండి. ఇది వచ్చేసి నాకు ఇక అప్ సైడ్ పొటెన్షియలే కనిపిస్తుంది. నేను కూడా ఈ యొక్క లెవెల్ దగ్గర ఎంటర్ అయ్యాను. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.